వ్యవసాయ రంగంలో వరి, మొక్కజొన్న లాంటివి మాత్రమే కాదు, ఎప్పటికీ డిమాండ్ కలిగి ఉండేవి, ఆరోగ్యాన్ని కాపాడేవి ఏవైనా సరే వాణిజ్య పంటలు అని చెప్పొచ్చు. ఒక్క ఎగుమతులకి అనువుగా ఉండే వాటిని మాత్రమే కాకుండా ఎప్పటికీ అవసరమయ్యే పంటలను కూడా వాణిజ్య పంటలు అనొచ్చు. దీంట్లో ముఖ్యమైనది అరటి సాగు. ఈ అరటి పండుగలు శుభకార్యాల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఎందరో రైతులు ఈ అరటి సాగులో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటల్లో అరటికి ప్రత్యేక స్థానం ఉంది. పండుగలకు, శుభకార్యాలలో అరటి పండును విరివిగా ఉపయోగిస్తారు. అట్లాగే పచ్చి అరటికాయని కూరల్లో చిప్స్ గా ఉపయోగిస్తారు. భారతదేశం అరటి సాగులో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో అరటి సాగు దాదాపు 5 లక్షల హెక్టార్లలో సాగవుతూ ఉంది. జాతీయ స్థాయిలో అరటి ఉత్పత్తి ప్రథమ స్థానంలో ఉంది. మన ఉభయ రాష్ట్రాల్లో అరటి సాగు చిత్తూరు, అనంతపూర్, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. ఇక తెలంగాణలో వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో అధికంగా ఉంది. అరటి సాధారణంగా లాభదాయక పంట. ఎందరో రైతులు ఈ అరటి సాగులో మంచి ఫలితాలు పొందుతున్నారు. ఎప్పటికీ డిమాండ్ ఉన్న పంటగా, పండుగ అరటిని అభివర్ణించవచ్చు. మంచి దిగుబడిని సాధించేందుకు సేంద్రియ పద్ధతిలో చేయడం వల్ల లాభాలు బాగానే ఉన్నాయి అని రైతులు అంటున్నారు. గుంటూరు నుంచి చాలా ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. సరి అయిన విధానంలో చేస్తే అరటి సాగు లాభాలను పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిలకల విషయంలో కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటే అవి పెరిగి మంచి దిగుబడి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఎలా చూసినా అరటి మంచి లాభాల పంటగా అభివర్ణించవచ్చు. నా పేరు తీయగూర చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లా తూములూరు గ్రామం, కొల్లిపర మండలం. నేను గత 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 5 ఎకరాలు మెట్టపాలెం ఉంది. పసుపు, అరటి, మొక్కజొన్న వేస్తూ ఉంటాము. ఈసారి టిష్యూ కల్చర్ అరటి మొక్కలు తీసుకొచ్చి అనంతపురం జిల్లా నుంచి వేయటం జరిగిందండి. ఎకరానికి 800 మొక్కలు వేసాము. ఈ ఒక్కొక్క మొక్క ట్రాన్స్పోర్ట్తో కలిసి 17 రూపాయలు తీసుకున్నారండి. ఈ వేసినందుకు కూలీ ఒక్కొక్క మొక్కకు 3 రూపాయలు అవుతుంది. ఈ మొక్కలు తెచ్చుకొని మా భూమిలో నాటేసామండి. నాటిన ఒక నెల రోజులకి ఒక 15,000 రూపాయలు పశువులు ఎరువు వేసాము. ఇంకొక నెల రోజులకి 15,000 రూపాయలు కోళ్ళ ఎరువు వేసాము. ఇంకొక 20 రోజుల తర్వాత ఆముదపిండి, DAP, పొటాషు, యూరియా ఒక 10,000 రూపాయలది మొక్క అమ్మటే పాతేసాము. అదేనండి దీనికి నేను పెట్టిన బలము. ఆరోగ్యంగా ఎదిగినాయి, మంచి గెలలు వచ్చినాయి. 11 హస్తాలు, 12 హస్తాలు ఉన్నాయి. హస్తానికి 20 నుంచి 25 కాయల దాకా ఉన్నాయి. పైన హస్తానికి ఎన్ని కాయలు ఉన్నాయో కింద హస్తానికి కూడా అన్ని కాయలు ఉన్నాయి. పై హస్తం ఎంత టైట్ వస్తుందో కింద హస్తం కూడా అదే టైట్ వస్తుంది. మొక్కకి 7.5 అడుగులు దూరంతో నాటుకోవడం జరిగిందండి. ఇక్కడ తోమ వేసుకున్న మొక్కల కంటే టిష్యూ కల్చర్ మొక్క వేసుకోవడం వలన గెల సైజు బాగుంది. ఒక యూనిఫామ్గా అన్ని గెలలు ఒకసారి రావడం జరిగింది. మాది డ్రిప్ ఇరిగేషన్ అండి. నీళ్ళ తడులు ఆ డ్రిప్ ద్వారానే పెట్టడం జరుగుతుంది. కాయలు కూడా ఇక్కడ వేసుకున్న మొక్క కంటే ఎక్కువ కాయలు ఉన్నాయి హస్తంలో. ఇక్కడ మొక్కలకి హస్తానికి 20 కాయలు ఉంటాయండి. దీనికి 25 కాయలు. ఇక్కడ మొక్క వేసుకుంటే 9 హస్తాలు, 10 హస్తాలు. ఈ గెలకి 11 హస్తాలు, 12 హస్తాలు, 13 హస్తాలు వేసినాయి. గెలకి 200 కాయలు ఉంటున్నాయి. ఇక్కడ గెలలు అయితే 250 రూపాయలు, 300 రూపాయలు కొంటున్నారు. వీటిని 600 రూపాయలకి అమ్మాను నేను. ఒక్కొక్క మొక్కకు వచ్చేసి 40 రూపాయలు బలం వేసానండి. దీనికి ఎదురు వాసం సపోర్ట్ ఇవ్వాలి. ఈ వాసం ఖరీదు 150 రూపాయలు పడుతుంది. కట్టిన కూలి కానీ, తాడు కానీ ఒక 15 రూపాయలు అవుతుందండి. ఈ వాసం 4-5 సార్లు పెట్టుకోవడానికి 4-5 సీజన్లకి పనికి వస్తుంది. 1,60,000 రూపాయలు అయింది పెట్టుబడి. గెల 600 రూపాయలకి అమ్మాను. 4 లక్షలు గ్యారంటీగా వస్తాయి అనుకుంటున్నాను.